హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. ఇది పివోట్ పాయింట్స్లో 9th స్ట్రాటజీ అండి. ఆల్రెడీ ఇప్పటి వరకు మనం 8 స్ట్రాటజీస్ మాట్లాడుకున్నాము. సో ఇది 9th స్ట్రాటజీ. సో దీని పేరు వచ్చి సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సిపిఆర్ బ్రేక్అవుట్ అంటే ఏముంది, తీసుకోవచ్చు అనుకోవచ్చు మీరు. కానీ దీనికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్కి తగ్గట్టుగానే మీరు ఎంట్రీ తీసుకోవాలి. సో ప్రీవియస్గా చెప్పిన 8 స్ట్రాటజీస్కి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ప్రతి స్ట్రాటజీకి రూల్ ఉంటుందండి. ఆ రూల్ బేస్డ్ స్ట్రాటజీ ఫాలో అయితే మాత్రమే మనకి దాని యొక్క ప్రతిఫలం అనేది ట్రేడింగ్లో దక్కుతుంది. లేదంటే అది ఇబ్బంది పెడేస్తుందండి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ తీసుకుంటే. ఓకే, సో దీని పేరు వచ్చి సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. సో దీంట్లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఎంట్రీ విల్ బి మిడ్ సెషన్ ఈజ్ గుడ్, నాట్ ఇన్ ఓపెనింగ్. సో మీకు ఆల్రెడీ ఐడియా వచ్చే ఉంటుంది, ఎందుకంటే నేను 1 నుంచి 6 వరకు మార్నింగ్ స్ట్రాటజీస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ మనకి ఓపెనింగ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ 5 minutes క్యాండిల్, దాని గురించి మాత్రమే ఫస్ట్ 6 ప్యాటర్న్స్. ఓకే, సో 7th and 8th ప్యాటర్న్స్ మిడ్ సెషన్ ప్యాటర్న్స్ మీకు ఆల్రెడీ 3 ఉంటాయి అని చెప్పాను నేను. మార్నింగ్, మిడ్ సెషన్, క్లోజింగ్ సెషన్. సో మూడింటిలోనూ కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఈ మూడింటిని కలిపే మనకి మొత్తం 15 స్ట్రాటజీస్. సో నేను యాక్చువల్గా వీడియో చేయకపోవడానికి కూడా కారణం ఏంటంటేనండి, కొంతమంది వచ్చి నువ్వు వాళ్ళ దగ్గర కాపీ కొట్టావు, వీళ్ళ దగ్గర కాపీ కొట్టావు, కాపీ స్ట్రాటజీస్ చెప్తున్నావు. ఏంటంటే కాపీ ఏంటి నాకు అర్థం కాలేదు. సపోజ్ మీరు ఇంజనీరింగ్ చేశారు, సో మీ ఫ్రెండ్ కూడా ఇంజనీరింగ్ చేశాడు, వాడి చదివిన బుక్సే మీరు కూడా చదివి ఇంజనీరింగ్ పాస్ అయ్యారనుకోండి. సపోజ్ అంటే మీరు వాడిని కాపీ చేశారా? సపోజ్ మీ పక్కింట్లో మీ అన్నయ్య ఎవరో పక్కింట్లో ఉన్న అబ్బాయి వాళ్ళ అమ్మని అమ్మ అని పిలుస్తున్నాడు, మీరు కూడా అమ్మ అనే పిలుస్తున్నారు మీ అమ్మని, అంటే మీరు వాడి దగ్గర నుంచి కాపీ కొట్టారా అమ్మ అనే పేరు? సో ఏం నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సిపిఆర్ స్ట్రాటజీ అనేది పివోట్ కాల్ అనే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఆయన దగ్గర సిపిఆర్ అనే స్ట్రాటజీ ఉంటుంది. ఆయన దగ్గర వీడియోస్ మీరు కాపీ కొట్టారు ఏంటండి? ఇప్పుడు మీకు ఐడియా లేదనుకుంటా. యాక్చువల్గా హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే అలా మాట్లాడతారు. ఆయన చెప్పేది కూడా పివోట్ బాస్ అనే ఒక బుక్ ఉంటుంది. ఓకే, సో ఆ బుక్లో ఉన్న స్ట్రాటజీస్ని ఏవైతే ఉంటాయో ఆ స్ట్రాటజీస్ని ఎవరైనా చెప్పుకోవచ్చు. వరల్డ్ వైడ్గా, ప్రపంచవ్యాప్తంగా మన ఇండియన్స్ కంటే కూడా ముందుగానే జపనీసు, యుఎస్ మార్కెట్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది ఆల్రెడీ ఈ పివోట్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నారు. మీకు ఎవరైతే తెలిసిన ఒక పర్సన్ ఉన్నారో పివోట్ సంథింగ్ అనే ఆయన మేబీ వీళ్ళందరి దగ్గర కాపీ కొట్టారంటారా? వరల్డ్ వైడ్ గా ఆయన కూడా కాపీ కొట్టే చెప్పారా? సో ఈ కాపీ అనే పదం అంటే ఇమ్మెచ్యూర్డ్ గా మాట్లాడకండి. మీరు వచ్చింది స్టాక్ మార్కెట్ లో, కింద చేసే కామెంట్స్ మీరు స్టాక్ మార్కెట్ లో చేయొద్దు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఫుల్లీ సబ్జెక్ట్. ఇది కేవలం సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ సస్టైన్ అవ్వగలరు. సబ్జెక్ట్ లేకపోతే మార్కెట్ గెట్అవుట్ అంటుందండి. సబ్జెక్టు, డిసిప్లిన్ 2 ఉండాలి. సో నేను స్ట్రాటజీస్ చాలా మంది అడుగుతున్నారు, నాకు పర్సనల్గా కూడా మెసేజ్ చేస్తున్నారు. నాకు ఈ పర్సనల్గా పివోట్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చెప్పిన స్ట్రాటజీస్ మీద. సో వాళ్ళు నాకు చాలా ప్రెజర్ చేస్తున్నారు, చెయ్యండి 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 అని. కానీ నేను ఎందుకు చేయట్లేదంటే కాపీ క్యాట్, నువ్వు కాపీ చేసావు, వాళ్ళ దగ్గర కాపీ చేసావు, వీళ్ళ దగ్గర ఏంటి కాపీ చేయడం ఏంటండి? సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పినా ఒకటే సబ్జెక్టు. ఇప్పుడు మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారు, మీ సిస్టర్ కూడా ఇంజనీరింగ్ మీకంటే ముందు పాస్ అయ్యారు అనుకోండి, ఆవిడ చదివిన బుక్కే కదా మీరు కూడా చదవాలి, సేమ్ సబ్జెక్ట్ కదా. అక్కడ మీరు మీ సిస్టర్ని మీరు కాపీ చేశారా? లేదుగా. సో దయచేసి అటువంటి పనికిరాని కామెంట్లు చేయకండి. ఒకవేళ ఇన్ కేసు మీకు ఏదైనా డౌట్ ఉంటే అది అలా కాదండి ఇలా జరిగింది, ఇలా కాదండి అలా జరిగింది, అది ఎందుకు జరిగింది, ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి, ఎలా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి అని సబ్జెక్ట్ అడగండి. అంతేగాని పనికిరాని కామెంట్స్ చేయకండి. ఆ కామెంట్స్ వల్ల కేవలం మీరు చీప్ అయిపోతారు తప్ప నా నాలెడ్జ్ ఎక్కడికి పోదు. సో నాకు మార్కెట్లో నాలెడ్జ్ ఉంది. అందుకే ఇప్పుడు మన తెలుగులో కూడా 5Kకి, 10Kకి, 15Kకి కూడా కోర్సులు అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. 10,000, 15,000 కూడా అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో నేను అమ్ముకోలేకనా 800కి, 600కి ఇస్తున్నాను. ఎందుకు ఇస్తున్నానండి? 800కి నేను అడ్వాన్స్డ్ ఆప్షన్ బయింగ్ ఇస్తున్నాను. ఆ స్ట్రాటజీ మీరు ఈవెన్ నిజంగా చెప్తున్నాను, మీరు అది 20,000 పెట్టినా సరే ఓవరాల్ ఇండియాలో మీకు చెప్పే నాదులు లేడు. అటువంటి స్ట్రాటజీ చూపించండి. ఓవరాల్ ఇండియా వాడు ఎవడు చెప్పడండి అటువంటి స్ట్రాటజీ చెప్పాను నేను. సో ఇక్కడ కూడా కొంతమంది ఉంటారు, నువ్వు చెప్పింది జస్ట్ ఇండికేటర్లే కదా, ఇండికేటర్లు ఎవరికి తెలియవు, ఇండికేటర్లు తెలిస్తే నువ్వే చేసుకోవచ్చుగా, నువ్వు వాడి కోర్స్ కావాలి వీడి కోర్స్ కావాలి నువ్వు ఎగలబడ్డం దేనికి, నువ్వే చేసుకోవచ్చుగా. కామెంట్ చేయడం చాలా ఈజీ అండి, కానీ అవతల వాడు ఎంత హట్ అవుతాడు, నిజంగా వాడి దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అనేది వాడి స్టూడెంట్స్కి తెలుస్తుంది. ఓకే, కోర్స్ తీసుకుని అప్పుడు లేదు నువ్వు చెప్పిందంతా సొల్లు, నీ దగ్గర అసలు ఏమీ లేదు, జీరో నాలెడ్జ్, నువ్వు అనవసరంగా నా దగ్గర 800 తీసుకున్నావు అని ఎవరన్నా అడగండి,
నేను డెఫినెట్గా వాళ్ళు 800 నేను రిఫండ్ ఇచ్చేస్తాను. ఓకేనండి. నాకు 800కి నాకు ఏమీ రాదండి, అది ఆ విషయం మీకు కూడా తెలుసు. ఒక రోజులో ఒక స్టాప్ లాస్ అంత ఉంటుంది 800 అంటే. కానీ కామెంట్స్ మాత్రం చాలా విచిత్రంగా చేస్తూ ఉంటారు. సబ్జెక్ట్ చెప్పేవాడిని చెప్పకుండా చేయాలి, వాడి ఇంటెన్షన్ చెడగొట్టేయాలి. కనీసం నేను ఒక వీడియో చేస్తే అందులో కనీసం ఒక 10 మందికైనా ఈ సబ్జెక్ట్ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేను చేస్తున్నాను. బట్ మన వాళ్ళు నాకు చెయ్యడానికి ఇంట్రెస్ట్ లేకుండా పనికిమాలిన కామెంట్స్, పోనీ ఎవడో ఒక చెత్త కామెంట్ పెట్టాడు, లేదు మా సార్ దగ్గర నాలెడ్జ్ ఉంది, నువ్వెవడరా అని ఎవరైనా అపోజ్ చేస్తారేమో చూస్తాను. ఎవరు చేయరండి, జస్ట్ కామెంట్ చూసి స్క్రోల్ చేసుకుంటా వెళ్ళిపోతారు అంతే. కనీసం అపోజ్ చేసేవాళ్ళు అంటే సమర్థించే వాళ్ళు కూడా ఉండరు. అరే సబ్జెక్ట్ ఉందో లేదో ముందు నువ్వు చూడరా, చూడకుండా కామెంట్ చేస్తావేంట్రా వెధవా అని తిట్టేవాళ్ళు కూడా ఉండరు. ఇంకా అంతేనండి, ఇంకా నేనేం చేయలేను. సో నేను ఎంతవరకు చెప్పగలను అంటే దేనికైనా ఒక సహనం, పేషెన్స్ లెవెల్ అనేది ఉంటుంది. సో నేను నా ట్రేడింగ్ నేను చేసుకుంటాను, నేను హ్యాపీగా చేసుకుంటాను. జస్ట్ నేను ఈ ఫిన్విరాజ్ అనేది స్టార్ట్ చేసింది కేవలం సబ్జెక్ట్ చెప్పడానికి. నేను 5 months అవుతుందండి ఫిన్విరాజ్ స్టార్ట్ చేసి. నేను కేవలం సబ్జెక్ట్ చెప్పడానికే అని ఫస్ట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన రోజు ఏదైతే చెప్పానో అదే ఇప్పటికీ నేను స్టిల్ స్టాండ్ బై. నేను ఇంకా దాని మీదే ఉన్నానండి. ఇప్పటికీ నేను సబ్జెక్ట్ చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తున్నాను. సో దయచేసి ఎదుటి వాళ్ళని హర్ట్ చేసేలా కామెంట్స్ చేయకండి, అది చాలా బాధపడతారండి, ఎందుకు వేస్ట్ కదా. ఓకే, సో దీంట్లో సారీ చాలా లెంతీ అయిపోయింది అనుకుంటా, సారీ ఏమనుకోవద్దు. సో ఫస్ట్ ఎంట్రీ విల్ బి మిడ్ సెషన్ ఇస్ గుడ్, అంటే ఫస్ట్ క్యాండిలే వచ్చేయకూడదు. ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఉంటుంది కదండి, ఆ ఫస్ట్ 5 minutes క్యాండిల్లో ఒకవేళ ఫస్ట్ 5 minutes క్యాండిల్ సిపిఆర్ బ్రేక్ చేస్తుంది అనుకోండి, అది మనకి పని చేయదు, అది మనకి సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలోకి రాదు. ఇంతకు ముందు చెప్పిన మార్నింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి చూసారా, ఆ మార్నింగ్ స్ట్రాటజీస్లోకి వస్తుందండి అది. ఓకే, నాట్ ఇన్ ఓపెనింగ్. సో రెండోది, బిఫోర్ గివింగ్ ద ఎంట్రీ మార్కెట్ షుడ్ బి కన్సాలిడేషన్ అరౌండ్ ద సిపిఆర్, అంటే కొంతసేపు ఈ సిపిఆర్లో టైం స్పెండ్ చేయాలి. అంటే ఇది ఇలా పడుతూ వచ్చి జస్ట్ ఇలా 1-2 సార్లు లేదా ఇక్కడే తిరిగి అప్పుడు బ్రేక్అవుట్ ఇవ్వాలి. అంతేగాని కంటిన్యూస్గా ఒకటి క్యాండిల్, రెండో క్యాండిల్ ఎంట్రీ ఇచ్చేసింది, మూడో క్యాండిల్ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, దీన్ని కూడా మనం కన్సంట్రేషన్లోకి తీసుకోకూడదు. అంటే కంటిన్యూస్గా వచ్చేయకూడదు క్యాండిల్స్ అనేవి. ఇలా వస్తే మనకి ఇది సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ కింద రాదు. ఇది సిపిఆర్లోకి వచ్చి ఇక్కడ కొంత టైం ఇది కిందకే వస్తుంది, బట్ కొంత టైం సిపిఆర్లో స్పెండ్ చేయాలి, అప్పుడు బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, దిస్ ద గుడ్ బ్రేక్అవుట్ అనమాట. దీన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. మీకు చార్ట్స్ కూడా చూపిస్తాను, చార్ట్స్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అండ్ అలాగే ట్రేడింగ్ వ్యూలోకి కూడా తీసుకువెళ్ళి మరీ చూపిస్తాను. ఓకే, థర్డ్ పాయింట్ వచ్చి, వన్స్ ఇట్ బ్రేక్అవుట్ ద సిపిఆర్ విత్ ఫుల్ బాడీ క్యాండిల్, గో లాంగ్ ఇఫ్ బ్రేక్ హ్యాపెన్స్ ఎట్ యూసిపిఆర్ అంటే అప్పర్ సిపిఆర్ అండి, దీన్ని అప్పర్ సిపిఆర్ అంటారు. ఓకే, దీన్ని బాటమ్ సిపిఆర్ అంటారు. ఓకే, మీకు ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పాను, ఇది అప్పర్, ఎందుకంటే ఇది పైన ఉంది కాబట్టి ఇది అప్పర్, ఇది కింద ఉంది కాబట్టి ఇది బాటము. ఓకే, సో ఇది క్లియర్గా తెలుగులో చెప్పేస్తాను చూడండి, ఇదంతా మనకు చదవడం వేస్ట్. కానీ ఎప్పుడైతే సిపిఆర్లో కొంతసేపు కన్సాలిడేషన్ జరిగి అప్పర్ సిపిఆర్ని ఒక మంచి బాడీతో ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తుందో, విక్స్ కాదండి, మంచి బాడీ ఉండాలి, మంచి బాడీతో సిపిఆర్ని క్రాస్ చేస్తుందో, ఇక్కడ మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసేసుకోవచ్చు. ఓకే, సో సిపిఆర్ లోలో మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఓకే, అట్ ద సేమ్ టైం యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ కిందకి వచ్చి కొంచెం సేపు ఈ సిపిఆర్లో కన్సాలిడేషన్ జరిగి ఒక మంచి బాడీతో బాటమ్ సిపిఆర్ని, అంటే ఈ సిపిఆర్ని క్రాస్ చేస్తూ ఒక మంచి క్యాండిల్ పడ్డదనుకోండి, ఈ క్యాండిల్ క్లోజింగ్లో మీ ఎంట్రీ, ఈ క్యాండిల్ హైలో కానీ లేదా దీని పైన అంటే సిపిఆర్కి పైన అప్పర్ సిపిఆర్ దగ్గర కానీ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. నన్ను అడిగితే అప్పర్ సిపిఆర్ ఇస్ ద బెస్ట్ వన్ అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్లక్చువేషన్ జరుగుతూ ఉంటుంది, కొంచెం కిందకి వెళ్ళి టార్గెట్ ఇవ్వకుండా మళ్ళీ వచ్చి బాటమ్ సిపిఆర్ని టచ్ అవుతుంది, ఇటువంటిప్పుడు స్టాప్ లాస్ కొట్టేయడానికి అవకాశం. సో ఈ స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ క్లోజింగ్లో కాకుండా అప్పర్ సిపిఆర్ దగ్గర పెట్టుకోండి. కొంచెం పెద్దది ఉంటుందండి, మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే చాలా ఎక్కువ ఉంటుంది కదండి అనుకోవచ్చు మీరు, బట్ ఏంటంటే ప్రాఫిట్ కూడా అలాగే ఉంటుందండి. మీకు ఎప్పుడైతే రిస్క్ పెద్దది ఉంటుందో రివార్డ్ కూడా అలాగే ఉంటుంది. మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్తానండి, మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వెయిట్ చేయండి. ఓకే, సో కొంచెం సేపు కన్సాలిడేట్ అయ్యి అప్పర్ సిపిఆర్ని, ఇది యూసిపిఆర్ అండ్ ఇది బీసీపీఆర్ అంటే బాటమ్ సిపిఆర్. సో ఎప్పుడైతే అప్పర్ సిపిఆర్ని క్రాస్ చేస్తుందో, మంచి బాడీ ఉండాలండి, ఇది విక్తో కాదు, మంచి బాడీ అప్పర్ సిపిఆర్ని క్రాస్ చేస్తే ఇది బుల్లిష్ ఎంట్రీ. మనం సిఈని బై చేసుకుంటాం లేదా పిఈని సెల్ చేసుకుంటాము, రెండు చేయొచ్చు. ఓకే, అంటే అప్ సైడ్ మనం వెళ్ళేది లాంగ్ ఎంట్రీ. ఓకే, లేదు అలా కాదు, ఇది కన్సాలిడేట్ అయ్యి కిందకి క్రాస్ అయింది అంటే బాటమ్ సిపిఆర్ని మంచి బాడీతో ఒక క్యాండిల్ క్లోజ్ చేసింది, ఇది 5 minutes. ఆల్రెడీ మీకు నేను ఫస్ట్
సెషన్లోనే చెప్పాను, మనం పివోట్ పాయింట్స్లో కేవలం 5 మినిట్స్లోనే ట్రేడ్ చేస్తాము. 5 మినిట్స్ క్యాండిల్ని బట్టి మాత్రమే మన ఎంట్రీ అనేది ఉంటుంది. ఐదర్ అది మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అండ్ ఈవినింగ్ సెషన్, ఏదైనా సరే 5 మినిట్స్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఎప్పుడైతే ఒక మంచి బాడీతో ఒక క్యాండిల్ బాటమ్ సిపిఆర్ని క్రాస్ చేస్తుందో ఈ క్యాండిల్ క్లోజింగ్లో ఎంట్రీ అండ్ అప్పర్ సిపిఆర్ ఇస్ ద స్టాప్ లాస్ అండి. ఓకేనా. సో థర్డ్ వన్ వచ్చి ఎస్ఎల్ అబోవ్ ఆర్ బిలో ద సిపిఆర్. అంటే ఎలా అంటే ఇది సపోజ్ అబోవ్ అండ్ బిలో రెండు రాసారు ఏంటండి అనుకోవద్దు. ఎలా అంటే ఇది పైకి ఇలా కన్సాలిడేట్ అయ్యి పైకి క్రాస్ అయింది అనుకోండి, ఇది బిలో ద సిపిఆర్, ఈ సిపిఆర్కి బిలోలో పెట్టుకోండి. అంటే మీకు ఏమి ఇచ్చింది ఇక్కడ, లాంగ్ ఎంట్రీ ఇచ్చింది. సో లాంగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు మీరు కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. దిస్ ఇస్ యువర్ టార్గెట్. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు చార్ట్లో తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది బిలో ద సిపిఆర్ పెట్టుకోవాలి. లేదు అలా కాదు, ఇది కన్సాలిడేట్ అయ్యి కిందకి బ్రేక్ అయింది అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు, అబోవ్ ద సిపిఆర్కి పైన పెట్టుకోవాలి స్టాప్ లాస్ అనేది. ఓకే, సో అందుకే అబోవ్ అండ్ బిలో అండ్ రెండు ఎంట్రీస్ కింద కాకుండా ఒకే ఎంట్రీ కింద రాసేసాను. సో పైకి క్రాస్ చేస్తే క్యాండిల్ పైకి క్రాస్ చేస్తే బిలో ద సిపిఆర్, అలా కాదు క్యాండిల్ కిందకి క్రాస్ చేసింది అంటే అబోవ్ ద సిపిఆర్. స్టాప్ లాస్ అంటే నేను మాట్లాడేది స్టాప్ లాస్ గురించి. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి టార్గెట్ ఈజ్ నెక్స్ట్ పివోట్ ఆర్ 2 ఆర్ మోర్. టార్గెట్ అనేది ఎలా ఉంటుందంటేనండి, మీకు ఇది సిపిఆర్ ని క్రాస్ చేసిన తరువాత ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. నారో సిపిఆర్, వైడ్ సిపిఆర్, సో రెండు ఉంటాయండి మనకి కదా. సో నారో సిపిఆర్ ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ చాలా బాగా వస్తుందండి, ఎక్సలెంట్ ప్రాఫిట్ వస్తుంది అనమాట నారో సిపిఆర్ ఉన్నప్పుడు. ఈ వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం అంటే ప్రాఫిట్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. అది ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మీకు నేను చార్ట్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఈ పాయింట్స్ అయితే ఓకే కదండి మీకు. ఎంట్రీ షుడ్ బి మిడ్ సెషన్, అంటే ఫస్ట్ క్యాండిల్లో కాదు, ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ని క్రాస్ చేసి మంచి రెడ్ క్యాండిల్ వేసింది ఇక్కడ తీసుకోవచ్చా అని అడగొద్దు. ఎందుకు అంటే ఇది మిడ్ సెషన్కి సంబంధించిన స్ట్రాటజీస్ ఇవి, అంటే మార్నింగ్ స్ట్రాటజీ కాదు. అలా అని ఇమ్మీడియట్గా ఫస్ట్ క్యాండిల్ ఇలా వచ్చింది, సెకండ్ క్యాండిలే క్లోజ్ అయిపోయింది, ఇది కూడా మీరు ఎంట్రీ తీసుకోకూడదు. కొంతసేపు కన్సాలిడేట్ అవ్వాలి, ఐదర్ ఈ కిందకి మూవ్ అవుతున్నా పైకి మూవ్ అవుతున్నా సరే కొంతసేపు సిపిఆర్లో టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేసి అప్పుడు బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఓకే, బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు ఐదర్ లాంగ్ ఆర్ షార్ట్ అనేది మీరు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మిడ్ సెషన్లో మాత్రమే ఇవ్వాలి, నాట్ ఇన్ ఓపెనింగ్. రెండో పాయింట్ ఏంటండి, బిఫోర్ గివింగ్ ద ఎంట్రీ మార్కెట్ షుడ్ మేక్ ఎ కన్సాలిడేషన్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సిపిఆర్లో కన్సాలిడేట్ చేయాలి. వన్స్ ఇట్ బ్రేక్అప్ ద సిపిఆర్, బాడీ క్యాండిల్, ఫుల్ బాడీ క్యాండిల్, అంటే దానికి విక్స్ పెద్దగా ఉండకూడదు, బాడీ పెద్దదై ఉండాలి. ఓకే, ఇఫ్ బ్రేక్అవుట్ హ్యాపెన్స్ అట్ యూసిపిఆర్, అప్పర్ సిపిఆర్ దగ్గర బ్రేక్ అయితేనేమో లాంగ్ ఎంట్రీ, బాటమ్ సిపిఆర్ దగ్గర ఇక్కడ క్రాస్ అయితేనేమో షార్ట్ ఎంట్రీ తీసుకోవాలి. అర్థమైంది కదండి క్లియర్గా. అప్పర్ సిపిఆర్ అయితే మనం లాంగ్ వెళ్తాము, బాటమ్ సిపిఆర్ని క్రాస్ చేసి మంచి రెడ్ క్యాండిల్ పడితే షార్ట్ చేసుకుంటాం మార్కెట్ని, అంటే ఇక్కడ పిఈని బై చేసుకుంటాము లేదా సిఈని సెల్ చేసుకుంటాము. సో మీ ఇష్టం అండి, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, సో థర్డ్ ఎస్ఎల్ అబోవ్ ఆర్ బిలో ద సిపిఆర్ చెప్పాను కదండి. ఇది కిందకి క్రాస్ అయింది అంటే అబోవ్ ద సిపిఆర్ స్టాప్ లాస్, లేదు పైకి మంచి బాడీతో క్లోజ్ అయింది అంటే బిలో ద సిపిఆర్ స్టాప్ లాస్. సో ఎంట్రీ వచ్చి మీకు నెక్స్ట్ పివోట్, మీకు ఎప్పుడైతే ఇది కిందకి క్రాస్ చేసిందో ఈ పివోట్ ఎక్కడైతే ఉందో ఈ పివోట్ మీ ఫస్ట్ టార్గెట్. నెక్స్ట్ మళ్ళీ క్రాస్ చేసిందా, నెక్స్ట్ పివోట్ ఈజ్ యువర్ టార్గెట్. దీన్ని కూడా క్రాస్ చేసింది అంటే నెక్స్ట్ పివోట్ అండి. ఓకే, చాలా మంచిగా ఇస్తుందండి ప్రాఫిట్స్, చూపిస్తాను చూడండి. నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే మనం చూడండి, ఈ స్లైడ్లో మనకి రెండు చూపించేసింది, ఏది షార్ట్ ఎంట్రీ అండ్ లాంగ్ ఎంట్రీ కూడా. చూడండి, ఫస్ట్ మనకి కొంతసేపు మార్కెట్ సిపిఆర్లో టైం పాస్ చేసిందండి. ఇది కిందకే వచ్చింది బట్ ఇమ్మీడియట్గా పడిపోలేదుగా, టైం పాస్ చేసింది కదా. సో కొంతసేపు టైం పాస్ చేసిన తరువాత మనకి ఈ క్యాండిల్లో మంచి రెడ్ క్యాండిల్ ఉండాలి. ఇది రెడ్ క్యాండిల్ మంచిది కాదు, జస్ట్ చిన్నది ఉంది బాడీ, చిన్న బాడీ పని చేయదండి. మనకేం కావాలి, పెద్ద బాడీ కావాలి, ఇటువంటి బాడీ కావాలి, పెద్ద బాడీ. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే దిస్ యువర్ ఎంట్రీ పాయింట్ అండ్ ఈ సిపిఆర్కి పైన ఇక్కడ మీ స్టాప్ లాస్. చాలా పెద్దది ఉంది కదండి స్టాప్ లాస్, నో ప్రాబ్లం అండి. మీరు ఎగ్జిట్ అయిపోతే ఇక్కడ 1:1 కూడా రాదు ఇక్కడ, బట్ చూడండి 1:2 కంటే ఎక్కువ వచ్చింది చూసారా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీకు స్టాప్ లాస్ ఎంత ఉందండి, చిన్నది ఉంది, బట్ టార్గెట్ చాలా పెద్దది ఉంది. సో మీరు ఇక్కడ ఏం చేయాలంటే నారో సిపిఆర్ ఉందా, వైడ్ సిపిఆర్ ఉందా అనేది చూసుకోండి. ఇది నార్మల్గా ఉంది, ఇది వైడ్ కాదు, నారో కాదు. సో ఇటువంటిప్పుడు మ్యాక్సిమం ఏం జరుగుతుందంటే మార్కెట్ పెద్ద స్పైక్స్ ఏమి ఇవ్వదండి, నార్మల్గా పడుకుంటూ వచ్చింది చూడండి. ఓకే, సో ఇది ఓకే. ఇది మనకి ఫస్ట్ సెషన్లో ఓపెన్ అవ్వకూడదు, ఓపెన్ అవ్వలేదు, నో ప్రాబ్లం. కొంతసేపు చాలాసేపు దాదాపుగా 1.5-2 గంటల పాటు సిపిఆర్లో కాలక్షేపం చేసిందండి. ఓకే, సో సిపిఆర్లో టైం పాస్ చేసిన తర్వాత ఈ క్యాండిల్లో మనకి ఎంట్రీ ఇచ్చింది. దిస్ ఈజ్ అవర్
ఎంట్రీ పాయింట్. దిస్ ఇస్ అవర్ స్టాప్ లాస్. 1:1 వచ్చిందండి ఇక్కడ చూసారా. ఫస్ట్ పివోట్ ఇది ఏంటండి, రెసిస్టెన్స్ 1 ఫస్ట్ పివోట్ ని టచ్ అయ్యింది. ఓకే, మరి నారో సిపిఆర్ వైడ్ సిపిఆర్ అన్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అంటే చూపిస్తాను చూడండి. ఇది నారో సిపిఆర్ యాక్చువల్ గా చూడండి, ఇది చాలా దగ్గరగా ఉంది చూసారా. అసలు ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయండి. ఇవి 3 లైన్స్, మిడిల్ సిపిఆర్, అప్పర్ సిపిఆర్, బాటమ్ సిపిఆర్ 3 ఉన్నాయి, కానీ 3 కలిసి ఉన్నాయి, అంత దగ్గరగా ఉన్నాయి. సో ఏం చేసింది ఇది, ఫస్ట్ వెళ్ళి కొద్దిగా టైం స్పెండ్ చేసింది. యాక్చువల్గా 1 2 3 4 4 క్యాండిల్స్ ఇచ్చి ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. క్యాండిల్ మీరు ఇక్కడ తీసుకున్నారు, ఇమీడియట్గా స్టాప్ లాస్ కొట్టేసింది. ఎందుకంటే మీరు కింద కదా పెట్టుకుంటారు స్టాప్ లాస్, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, వచ్చి ఇమీడియట్గా ఇది స్టాప్ లాస్ కొట్టేసింది. ఈ క్యాండిల్లో హ్యాపీగా మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సెకండ్ ఎంట్రీ తీసుకోవచ్చా అని మీ మైండ్లో ఒక డౌట్ ఉంది చూసారా, తీసుకోవచ్చు. ఎస్, తీసుకోవచ్చు. సెకండ్ ఎంట్రీ కూడా తీసుకోవచ్చండి. పైకి వెళ్ళి హిట్ అయ్యి మళ్ళీ సెకండ్ వచ్చింది. ఇది ఎప్పుడు ఉంది, ఇది ఆఫ్టర్నూన్ సెషన్లోనే ఉంది ఇంకా. సో సెకండ్ సెషన్లోనే ఉంది, నో ప్రాబ్లం, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఇది ఇక్కడ దాకా వచ్చేస్తే తీసుకోకూడదు. ఇది మళ్ళీ థర్డ్ సెషన్లోకి వచ్చేస్తుంది. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, అలా మనం 3 సెషన్స్ కింద డివైడ్ చేసుకున్నాం మార్కెట్ని. ఓకే, సో ఇది సెకండ్ సెషన్లో మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఈ క్యాండిల్ ఫస్ట్ వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అయ్యి ఇదే క్యాండిల్లో మనకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, సిపిఆర్ హైలో స్టాప్ లాస్ అండ్ నెక్స్ట్ సిపిఆర్ లేదా దాని నెక్స్ట్ సిపిఆర్ ఆర్ 1:2. మీరు రిస్క్ ఎంతైతే ఉందో, ఇక్కడ సపోజ్ ఇక్కడ 20 పాయింట్స్ రిస్క్ ఉందనుకోండి, 40 పాయింట్స్ ఇస్ యువర్ ప్రాఫిట్. ఓకే, అంటే 1:2 తీసుకోవాలి రిస్క్ రివార్డ్. ఓకే, ఇది నారో సిపిఆర్. మరి ఇది వైడ్ సిపిఆర్ చూడండి, దీంతో కంపేర్ చేసుకుంటే ఇది వైడే కదండి. యాక్చువల్గా నేను జూమ్ బాగా దగ్గరికి పెట్టాను ఇది, అందుకే ఇలా కనిపిస్తుంది. సో ఇది ఫస్ట్ క్యాండిలే, మీకు ఎగ్జాంపుల్ చూపించినాను కానీ నేను ఇది తీసుకున్నాను. ఫస్ట్ క్యాండిలే మంచి రెడ్ క్యాండిల్. ఇది మన సిపిఆర్ బ్రేక్అవుట్ స్ట్రాటజీలోకి వస్తుందండి, రాదు. ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఫస్ట్ సెషన్లో బ్రేక్అవుట్ ఇవ్వకూడదు, సెకండ్ సెషన్లో ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చింది చూడండి 10, ఇక్కడికి దాదాపుగా 10 పైన ఉంటుందండి, 10 15 అలా ఉంటుంది ఈ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్. ఓకే, సిపిఆర్ లోయర్ సిపిఆర్ లో, బాటమ్ సిపిఆర్ లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటారు. మీ టార్గెట్ ఏంటండి 1:1. 1:1కి వెళ్ళింది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం 2 సార్లు ఇదే లెవెల్ని టచ్ అయింది. ఫస్ట్ కన్సాలిడేట్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళి టచ్ అయింది, కిందకు వచ్చింది, మళ్ళీ వెళ్ళి టచ్ అయింది. సో మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఎందుకంటే ఇంతకు ముందు మీకు ఆల్రెడీ చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను, ఒక్కొక్కసారి సిపిఆర్ వైడ్ గా ఉన్నప్పుడు సెంట్రల్ సిపిఆర్ నుంచి రెసిస్టెన్స్ 1కి లేదా కిందకి చూస్తున్నప్పుడు సెంట్రల్ సిపిఆర్ నుంచి సపోర్ట్ 1కి మనం ఒక స్కేల్ తీసుకుంటే దీంట్లో హాఫ్ ఏదైతే ఉంటుందో హాఫ్ జోన్ లో మనం కొంత క్వాంటిటీ అనేది ఎగ్జిట్ అయిపోవాలి అని ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ చెప్పాను, పివోట్ పాయింట్ వీడియోస్ లోనేనండి. ఒకసారి అవి చూడండి. ఓకే, వైడ్ సిపిఆర్ ఉన్నప్పుడు ఈ 1:1కి ఎగ్జిట్ అయిపోవడం అనేది కొంతవరకు ఉత్తమం అండి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒకసారి ట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి లైవ్లో చూద్దాం, ఎక్కడెక్కడ మనకి ఎంట్రీస్ ఇచ్చింది, ఎక్కడ ఇవ్వలేదు. ఇక్కడ అసలు సిపిఆర్ని టచ్ చేయలేదు, ఇక్కడ కూడా సిపిఆర్ని టచ్ చేయలేదు, ఇక్కడ కూడా సిపిఆర్ని టచ్ చేయలేదు, ఇక్కడ సిపిఆర్ని టచ్ చేసింది. బట్ ఇది కిందకి బ్రేక్అవుట్ ఇవ్వలేదు, ఇది పైకి బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ క్యాండిల్లో. బట్ ఇది సెకండ్ సెషన్ కాదు, థర్డ్ సెషన్లోకి వస్తుంది. ఇది చూసారా, ఆల్రెడీ 130. ఇది చూడండి, ఇది ఫస్ట్ సెషన్లో బ్రేక్అవుట్ ఇచ్చింది, మనం తీసుకోకూడదు. బట్ సెకండ్ సెషన్లో మళ్ళీ రివర్స్ ఎంట్రీ ఇచ్చింది. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా చెప్పాను, కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్తున్నప్పుడు సెకండ్ సెషన్లో తీసుకోవచ్చా, హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు, దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్, దిస్ ఇస్ యువర్ టార్గెట్. R1 టచ్ అయింది కదండి, రెసిస్టెన్స్ 1 టచ్ అయింది, వెళ్ళి హ్యాపీగా ఇక్కడ మీకు 1:1 కంటే ఎక్కువ వచ్చింది. సో ఇటువంటి చోట్ల మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఉందా అండి, నో. యాక్చువల్గా ఫస్ట్ సెషన్లో బ్రేక్అవుట్ ఇచ్చింది, తీసుకోకూడదు, ఇక్కడ ఎంట్రీ లేదు, దెర్ ఈస్ నో ఎంట్రీ యాజ్ పోర్త్. అంటే మీకు ఇంకొకటి కూడా ఉంది, మీకు మిగతా ప్యాటర్న్స్ని చూసుకోండి. మిగతా ప్యాటర్న్స్ చూసి ఫస్ట్ సెషన్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఆల్రెడీ మీకు 6 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఫస్ట్ సెషన్లో ఫస్ట్ 1 to 2 క్యాండిల్స్ దగ్గర ఏం జరుగుతుంది అనేది మీకు 1 to 6 ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్స్ చూస్తే మీకు ఫస్ట్ సెషన్ గురించి అర్థమవుతుంది. చూడండి, ఇది ప్రీవియస్ డే లో కంటే కింద క్లోజ్ అయింది అండ్ సపోర్ట్ 1ని క్రాస్ చేసింది. ఇక్కడ మీరు డేర్గా తీసేసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ. అప్పుడు సపోర్ట్ 2 యూజ్ యువర్ టార్గెట్. ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చిందండి. ఇది మీ స్టాప్ లాస్ అండ్ దిస్ ఇస్ యువర్ టార్గెట్. ఎక్సలెంట్ ప్రాఫిట్. మీకు ఫస్ట్ సెషన్లో వాటి గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 6 ప్యాటర్న్స్ ఉన్నాయి, వాటిని చూడండి. ఇది సెకండ్ సెషన్ ప్యాటర్న్. ఓకే, అందుకే మీరు ఇక్కడ మీకు ఎంట్రీ లేదు అని చెబుతున్నాను. ఓకేనండి, సో అవి మాత్రం గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం చూస్తే, సో దెర్ ఇస్ నో ఎంట్రీ అండ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చిందండి, బట్ మనం తీసుకోకూడదు ఈ ఎంట్రీ. చూడండి, పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ కొట్టింది. మీకు ఆల్రెడీ ఇమేజ్లో చూపించింది ఇదే. పైకి వెళ్ళింది, స్టాప్ లాస్ కొట్టింది, సేమ్ క్యాండిల్ ఇచ్చింది, చాలా మంచి ప్రాఫిట్ ఇచ్చిందండి. సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్తున్న టెక్నికల్స్ మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.